ముంచంగిపుట్ట మండలంలోని దారెల పంచాయతీ పరిధి పెదకోటలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందించిన పంచాయతీ సర్పంచ్ పాండురంగ స్వామి మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామంలోని చేతి పంపులో నీరు ఇంకిపోవడంతో గిరిజనులు కిలోమీటర్ దూరంలోని వాగులో నీటి కుంటలను తవ్వుకొని నీటిని తెచ్చుకుని రోగాల బారిన పడుతున్నారన్నారు. ఈ సమస్యపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజున మంచినీళ్ళు గతంలో కిడారి సర్వేశ్వరరావు గారు కీర్తిశేషులు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఒక ట్యాంక్ ఇచ్చాం, ఒక బోర్ ఇచ్చాం, నూతి ఇచ్చాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున వేసవి రావడంతో నీళ్ళు మొత్తం ఇంకిపోవడంతో మరి మహిళలు కానీ ఇటు ఆ ఇంట్లో బాగాలేని మగవాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ మరి జోలాపుట్టు నది పర్యావక ప్రాంతాల్లో బ్రతుకుతున్నటువంటి వీళ్ళు గుప్పెడు నీళ్లు ఈరోజు దొరక్క ఎక్కడైతే ఈ పారే గడ్డ ఉందో ఆ పక్కన చిన్న గుంట కాలువ చేసుకొని ఆ కాలువ నీళ్లు ఈరోజు తీసుకొని వీళ్ళందరూ కూడా వంట చేసుకోవటం కానీ తాగడం కానీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి గ్రామానికి వెళ్ళటానికి కిలోమీటర్ దూరం. ఎపడమిక్ సీజన్, ఈ సీజన్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ జబ్బులు ఎందుకు రాదు? ఈజీగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున 4వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ నెపం చెప్పి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈరోజు అధికారులు ఎక్కడ కూడా తిరగకుండా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఏమైపోవాలి? ఆదివాసులు. కాబట్టి మంచినీళ్ళు కోసం సమీక్ష జరగాలి, మంచినీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాలి. ఇటువంటి మారుమూల గ్రామాల్లో అధికారులు తిరగాలి. తిరిగి వాళ్ళకి ఏ రకంగా మనం మంచినీళ్ళు అందించగలం, వారికి బడ్జెట్లో ఎంత కేటాయించాలి అన్నది ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ చైర్మన్, కలెక్టర్ గారు, పిఓ గారు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు స్పందించి వెంటనే పెద్దపేట గ్రామంలో మంచినీటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలి. అది చూపనప్పుడు ఖచ్చితంగా ఈ మహిళలు గ్రామస్తులు అందరితో కలిసి నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేసి అయినా మంచినీటి సమస్య పరిష్కారం నేను చేస్తానని వీళ్ళందరికీ నేను హామీ ఇస్తూ ఇప్పటికైనా పిఓ గారు, కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ గ్రామంలో మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పమ్మా. మా ఊర్లో వాటర్ లేదు సార్. వర్షం వస్తే ఇది కూడా కప్పేస్తుంది సార్. ఇక్కడ గురి తప్పి తీసుకెళ్తున్నాం సార్. ఇక్కడ నుంచి చాలా దూరం సార్, 1 కిలోమీటర్ వస్తుంది. ఎలా సార్ మాకైతే వాటి మీద ఇస్తారా లేదా? చాలా కష్టంగా కూడా కప్పేస్తారు. నాకు నీళ్ళు దొరకదు, కలుపు నీళ్ళు కూడా దొరకదు సార్. ఏం చేయాలి మేము? కానీ ఏది కూడా పని చేయట్లేదు సార్. అది అసలు లేదు సార్ వాటర్ ఊర్లో. యాక్చువల్లీ అది అసలు మంచి వాటర్ కాదు సార్. ఆ వాటర్ తాగడం వల్ల జబ్బులు, జ్వరాలు వస్తున్నాయి. ఇంకా వాటిలో మంచి వాటర్ రావట్లేదు. వర్షం పడినప్పుడు వరద వాటర్లు అన్ని అక్కడే వెళ్ళిపోతున్నాయి. అందులో విష పురుగులు అన్ని అక్కడే ఉంటున్నాయి సార్. ఆ వాటర్ తాగితే జ్వరాలు అన్ని వస్తున్నాయి సార్. మనకి కల్పీగడలో ఇది చూడండి, కల్పీగడలో వచ్చి ఆడవాళ్ళు తెచ్చేస్తున్నారు నీళ్లు. ఒకసారి చూడండి సార్. నేను కంపల్సరీగా అప్పుడు కాదు, సర్వేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ట్యాంక్ ఇచ్చాము, బోరింగ్ ఇచ్చాము, నూతి ఇచ్చాము, అన్ని కూడా ఇచ్చాము. అయితే మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు వేసవికాలం అవడం వల్ల మీకు నీళ్ళ సమస్య ఉంది. కంపల్సరీగా ఇది నేను అధికారుల దృష్టికి తీసుకునేది. కంపల్సరీగా మీరు ఏదైతే గడ్డకొచ్చి ఆ గడ్డలో చిన్న బావిలాగా చేసుకుని ఇది నీళ్ళు తీసుకెళ్తున్నారు, తాగుతున్నారు, ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకుని వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేస్తాను. అప్పుడు కూడా అవ్వకపోతే మీ అందరినీ నేను కలెక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కలెక్టర్ ముందర ధర్నా చేసి అయినా మీ సమస్య నేను పరిష్కారం చేస్తాను. ఓకేనమ్మా? మీరు మాట్లాడకండి. మీరు చెప్పింది ప్రతి